Hello, dear friends, and welcome back to Chittaluri Diaries. And today I would like to tell about. And some of our friends asked me that, so why don't you introduce a simple present tense again అని చెప్పేసి కొంతమంది అడిగారండి. మళ్ళీ ఇంగ్లీష్లో అంటే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ ఇంగ్లీష్ టాపిక్ హియర్ రిగార్డింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆల్. So of course, as I heard already told you, but again on the wish of some of our friends, I've been telling, I've been giving some details here. But simple present tense అనేది మనకి of course మనం it's in our regular life. Anyway, in many contexts, we are supposed to use the simple present tense. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనకు ఒక కాంటెక్స్ట్ ఉండాలి. అకార్డింగ్ టు దట్ కాంటెక్స్ట్ వీ ఆర్ బెటర్ ప్రాక్టీస్ గ్రామర్. బట్ ఇక్కడ మీకు అఫ్ కోర్స్ కాంటెక్స్ట్ అనేది కెన్ బి క్రియేటెడ్ బై యువర్ సెల్ఫ్. ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కాంటెక్స్ట్ను చేసుకోవాలి. బట్ అఫ్ కోర్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ థింగ్. అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఫస్ట్ మనకి సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దాట్ టెన్స్. ఇప్పుడు ఎవరైనా ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే టెన్సెస్ బాగా రావాలంటారు. ఈ టెన్సెస్లో బాగా రావాలంటే ఏం టెన్సెస్ రావాలని కూడా ఒక పాయింట్ ఉంటుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ టెన్సెస్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్ టు డిస్క్రైబ్ ద డైలీ రొటీన్. అంటే డైలీ మనం చేసేటువంటి అంటే తరచుగా అంటే విచ్ ఆర్ అవర్ హాబీస్, మన హాబీస్ కానీ మనం రెగ్యులర్గా చేసేటువంటి పనులు కానీ అవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి వస్తాయి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అన్నప్పుడు సింపుల్ ఏం లేదు. సబ్జెక్టు V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటారు దాన్ని, అంటే విచ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్. అండ్ లేటర్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎవ్రీడే ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటాను అంటే కాఫీ ఎవ్రీడే కాఫీ తాగడం అనేది నా హాబీ. సో ఇన్ సచ్ కేసెస్ హౌ టు సే దట్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నప్పుడు ఐ టేక్ కాఫీ డైలీ, ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే, ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అంట. ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అనే దాంట్లో ఐ అంటే సబ్జెక్ట్, నేను టేక్ అంటే తీసుకుంటాను. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆల్వేస్ రిఫర్స్ ప్రజెంట్ టెన్స్. అంటే ప్రజెంట్ ఇండెఫినిట్. ఆఫ్ కోర్స్ టేక్ కాఫీ అనేది ఆబ్జెక్ట్. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కాఫీ తీసుకోవడం అనేది దట్ ఈస్ మై హాబీ. సో యాజ్ ఇట్ ఈస్ మై హాబీ, యాజ్ ఇట్ ఈస్ మై డైలీ రొటీన్, అండ్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే, ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటాను. ఐ టేక్ మిల్క్ ఎవ్రీ డే, ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే, ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ డే, ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ డే, ఐ వాచ్ మూవీస్ ఎవ్రీ డే, ఐ సింగ్ సాంగ్స్ ఎవ్రీ డే. Likewise, you can go on changing verb and object like anything. Whatever they are, your hobbies, whatever it is, if it is your daily routine, you have to use simple present tense. అంటే ప్రతిరోజు మీరు చేసే పనులు ఏ ఉన్నా సరే మీరు చెబుతూ వెళ్ళాలి అంతే. యూ గాన్ ఫ్రేమింగ్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లైక్ ఎనీథింగ్. ఏం చేస్తారు ప్రతిరోజు? ఇప్పుడు కొంతమంది నేను ప్రతిరోజు సినిమా చూస్తానే అని చెప్పి ఐ వాచ్ మూవీస్ ఎవ్రీ డే అయిపోయింది ఒక సెంటెన్స్. నేను ప్రతిరోజు కాఫీ తాగుతానే, ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అయిపోయింది సెంటెన్స్. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను, ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే అయిపోయింది. నేను ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్తాను, ఐ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను, ఐ డూ ఎక్సర్సైజ్, ఐ డూ వర్కౌట్ ఎవ్రీ డే, ఐ డూ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఆట స్థలానికి వెళ్తాను, ఐ గో టు ప్లే గ్రౌండ్ ఎవ్రీ డే, I go to playground every day. I go there, I do it, I write it, I sing it, I play it, I watch it. I mean, verbs are just you are going to go on changing only the verbs. At a number of verbs, you frame on your own and you go on practicing regarding those verbs like anything. Practice makes a man perfect. There is a beautiful saying in English. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదండి. యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్. కాబట్టి ఇన్ దిస్ కనెక్షన్ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని 4 ఫ్రేమ్స్లో ఇన్ అవర్ స్టైల్ ఆఫ్ 4 స్ట్రక్చర్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్తానండి. ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను. దట్ ఈస్ మై డైలీ రొటీన్, దట్ ఈస్ మై డైలీ హ్యాబిచువల్ యాక్షన్ అనుకోండి. సో దాన్ని ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను. దానికి మనం దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ అండ్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ ఆర్ స్టేట్మెంట్ అంటాం. ఎక్స్క్యూజ్ మీ.
సో నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ ఎట్లా వస్తుందంటే ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అన్నప్పుడు మనం డూ ఫార్మ్స్ తీసుకోవాలి. అక్కడ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఏం లేవు కాబట్టి మరి డూ తీసుకోవాలి. ఐ ఆల్వేస్ రిఫర్స్ డూ కాబట్టి డూ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను అంటే నాకు నేనే క్వశ్చన్ చేసుకోవడం. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాఫీ తాగను. నెగటివ్ సెంటెన్స్. డోంట్ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాఫీ తాగనా మరి నెగిటివ్ అంటారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక స్టేట్మెంట్ తయారు చేసుకున్న తర్వాత దానికి మిగతా 3 ఫార్మ్స్ యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ సెంటెన్స్ స్టేట్మెంటు, రెండోది క్వశ్చన్, మూడోది నెగటివ్ సెంటెన్స్, నాలుగోది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, మళ్ళీ నెగటివ్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ది స్టేట్మెంటు, రెండోది క్వశ్చన్, మూడోది నెగటివ్ సెంటెన్స్, నాలుగోది నెగటివ్ క్వశ్చన్, నెగటివ్ ఇంటరాగేటివ్ అంటారు దాన్ని. ఈ 4 స్ట్రక్చర్స్ కనుక ఇఫ్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ ఎవ్రీ డే, you will get beautiful English. Please keep that idea in your mind. So let us say that. Let us practice these sentences. Please practice these sentences along with me like this. I take coffee every day. Do I take coffee every day? I don't take coffee every day. Don't I take coffee every day? అయితే వి ఉందనుకోండి, ఐ ప్లేస్లో వి పెడతాం. వి అంటే మేము, మనము. వీ టేక్ ఫ్రూట్స్ ఎవ్రీ డే, మేము ప్రతిరోజు పళ్ళు తీసుకుంటాం, పళ్ళు తింటాం అని చెప్పడం. We take fruits every day. Do we take fruits every day? ఇక్కడ we అనేది ప్లూరల్ కాబట్టి అగైన్ ఇట్ టేక్స్ డూ ఫామ్ తెచ్చుకోవాలి మనం. We take fruits every day. Do we take fruits every day? We don't take fruits every day. Don't we take fruits every day? We take fruits every day అంటే ప్రతిరోజు మేము పళ్ళు తింటాం. Do we take fruits every day? ప్రతిరోజు మేము పళ్ళు తింటామా? We don't take fruits every day. మేము ప్రతిరోజు మేము పళ్ళు తినాం. డోంట్ వీ టేక్ ఫ్రూట్స్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు పళ్ళు తినమా? ఇట్లా క్వశ్చన్ చేసుకోండి. అట్లా యూ టేక్ మిల్క్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు పాలు తీసుకుంటావు, అది దాని అర్థం. యూ టేక్ మిల్క్ ఎవ్రీడే. డూ యూ టేక్ మిల్క్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు పాలు తీసుకుంటావా? క్వశ్చన్. యూ డోంట్ టేక్ మిల్క్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు పాలు తీసుకో. డోంట్ యూ టేక్ మిల్క్ ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు పాలు తీసుకోవా? ఇస్ ఎ క్వశ్చన్. You take milk every day. Do you take milk every day? You don't take milk every day. Don't you take milk every day? Every day you should go on practicing like this with you. అట్లాగే హీ వచ్చింది, సబ్జెక్ట్ హీ ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, టేక్ అనేటువంటి వ్యూవన్కి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏదైతే టేక్ ఉందో దానికి ఎస్ యాడ్ చేస్తాం మనం, అది టేక్స్ అవుతుంది. అది రూల్ అనమాట. ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, వేరాజ్ ఇట్ ఈస్ ఇన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి స్ట్రక్చర్లో ఉన్నప్పుడు వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం వర్బ్కి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఐ ఉన్నప్పుడు ఐ టేక్ అన్నా, వీ ఉన్నప్పుడు వీ టేక్ అన్నా, యూ ఉన్నప్పుడు యూ టేక్ అన్నా. బట్ కమింగ్ టు దిస్, హీ ఉన్నప్పుడు హీ టేక్స్ అవుతుంది. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం స్లైడ్ చేంజ్ ఉంది. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే అన్నప్పుడు ఈ టేక్ అనే దానికి ఎస్ యాడ్ చేసినాం, బికాస్ సబ్జెక్ట్ ఈజ్ ఈ కాబట్టి. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే అన్నప్పుడు క్వశ్చన్లో కూడా డూ తీసుకోవడానికి వెళ్ళలేదు. He is the third person singular. That's what you have to remember, friends. He లేదు కాబట్టి ఏం చేస్తాం, మళ్ళీ మనం డస్ అంటాం. ఇక్కడ డూ తీసుకోకుండా హీ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ డస్ తీసుకుంటాం. డస్ హీ టేక్స్ ఆర్ టేక్ ఏమన్నా మళ్ళీ డస్ తీసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఆటోమేటిక్గా టేక్స్ ఉండదు, టేక్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, అతను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. ఇది మళ్ళీ నెగిటివ్, ఈ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే ఈ డస్ నాట్ టేక్ అని, డస్ నాట్కి కాంట్రాక్షన్ డజంట్ అనమాట, షార్ట్ ఫామ్. అంటే డస్ నాట్ అనకుండా డజంట్. ఈ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, అతను ప్రతిరోజు కాఫీ తీసుకోడు. డజంట్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, అతను ప్రతిరోజు కాఫీ తీసుకోవడం. డజంట్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ టేక్స్ కాఫీ ఎవ్రీడే. డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఈ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. డజంట్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఈ టేక్స్ కాఫీ ఎవ్రీడే అంటే అతను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. ఇట్లా మళ్ళీ తెలుగులో చెప్పుకుంటూ మీరు మాతృభాషలో చేయండి ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, అతను రోజు కాఫీ తీసుకుంటాడు, ఏమని చెప్పాలి? ఈ టేక్స్ కాఫీ ఎవ్రీడే. అతను రోజు కాఫీ తీసుకుంటాడా? క్వశ్చన్. డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, అతను రోజు కాఫీ తీసుకోడు. ఈ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, అతను రోజు కాఫీ తీసుకోడా? డజంట్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇట్లా తెలుగులో అనుకుంటూ మనం దాన్ని ఇంగ్లీష్లో మీకు దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాం మనం. ఓకే, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కూడా సమ్ వాట్ ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఇట్ మే వర్క్ ఇన్ యువర్ ప్రాక్టీస్. అంటే ముఖ్యంగా యాజ్ వీఆర్ ఆల్ బీన్
వి ఆల్ హ్యావ్ బీన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంసీఏ, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మన బ్రెయిన్ ఏంటంటే విల్ బి అబిచ్యుయేటెడ్ టు Telugu sentences. In fact, of course, scientific methods prakaram, if the context is created, you can go on learning beautiful exercise that matters a lot. But coming to this, ఈ కాంటెక్స్ట్ మన చుట్టూ లేదు, ఇంగ్లీష్ స్పీకింగ్ కాంటెక్స్ట్ లేదు కాబట్టి కొన్ని బేసికల్ స్ట్రక్చర్స్ నేర్చుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే అంటే అతను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే? అతను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, అతను ప్రతిరోజు కాఫీ తీసుకోడు. డజంట్ యూ టేక్ కాఫీ ఎవ్రీడే? అతను ప్రతిరోజు కాఫీ తీసుకోడా? ఎట్లా అనమాట. తర్వాత షీ కుక్స్ ఎవ్రీడే, మనం ప్రతిరోజు వంట చేస్తాం. డస్ షీ కుక్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు వంట చేస్తుందా? షీ డజంట్ కుక్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు వంట చేయదు. డజంట్ షీ కుక్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు వంట చేయదా? షీ కుక్స్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు వంట చేస్తుంది. డస్ షీ కుక్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు వంట చేస్తుందా? షీ డజంట్ కుక్ ఎవ్రీడే, ఆ ప్రతిరోజు వంట చేయదు. డజంట్ షీ కుక్ ఎవ్రీడే? ఆ ప్రతిరోజు వంట చేయదా? ఇట్లా అన్నమాట. అట్లా ఇట్ టేక్స్ మిల్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు మిల్క్ తీసుకుంటుంది. డస్ ఇట్ టేక్ మిల్క్ ఎవ్రీడే? అది ప్రతిరోజు మిల్క్ తీసుకుంటుందా? ఇట్ డజంట్ టేక్ మిల్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు మిల్క్ తీసుకోదు. డజంట్ ఇట్ టేక్ మిల్క్ ఎవ్రీడే? అది ప్రతిరోజు మిల్క్ తీసుకోదా? ఇట్లా. దే వాచ్ మూవీస్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు సినిమాలు చూస్తారు. డూ దే వాచ్ మూవీస్ ఎవ్రీడే? మళ్ళీ దే అన్నప్పుడు ఇక్కడ డూ తీసుకోవాలి. దే ఈజ్ ద ప్లూరల్, ఇట్ ఈస్ ఇన్ ప్లూరల్ సెన్స్. రిమెంబర్ దాట్. ఓకే, ఇక్కడ మనం వీ షుడ్ నాట్ టేక్ డస్ హియర్. ఫర్ ఆల్ ప్లూరల్ థింగ్స్ వీ హ్యావ్ టు టేక్ డూ. సో దే వాచ్ మూవీస్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు సినిమాలు చూస్తారు అంటే ఎస్ అది. డూ దే వాచ్ మూవీస్ ఎవ్రీడే? వాళ్ళు ప్రతిరోజు మూవీస్ చూస్తారా? దే డోంట్ వాచ్ మూవీస్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు మూవీస్ చూడరు. డోంట్ దే వాచ్ మూవీస్ ఎవ్రీడే? వాళ్ళు ప్రతిరోజు మూవీస్ చూడరా? ఇట్లా. అట్లా నౌన్తో కూడా. చిత్తలూరి సార్ టీచర్స్ గ్రామర్ ఎవ్రీడే. చిత్తలూరి సార్ టీచర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. చిత్తలూరి సార్ టీచర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే అంటే చిత్తలూరి సార్ ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తారు, బోధిస్తారు అని చెప్పడం. డస్ చిత్తలూరి సార్ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే? చిత్తలూరి సార్ ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తారా, బోధిస్తారా అని అర్థం. చిత్తలూరి సార్ డజంట్ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. చిత్తలూరి సార్ ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరు. అదొకటి. డజంట్ చిత్తలూరి సార్ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే? డజంట్ చిత్తలూరి సార్ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే? చిత్తలూరి సార్ ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరా? అట్లా. చిత్తలూరి సార్ టీచర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. Does Chittaluri sir teach spoken English every day? Chittaluri sir doesn't teach spoken English every day. Doesn't Chittaluri sir teach spoken English every day? I watch చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే. నేను చిత్తలూరి డైరీస్ అనే ఛానల్ నేను ప్రతిరోజు చూస్తాను. మీరు చెప్పాలనుకున్నాను ఇట్లా చెప్పాలి. ఐ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూస్తాను. డూ ఐ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే? నేను ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూస్తానా? ఐ డోంట్ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూడను. చూడకపోతే చూడనని చెప్తారు. డోంట్ ఐ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే? నేను ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూడనా అని నాకు నేను క్వశ్చన్ చేసుకోవడం. మనం సెకండ్ పర్సన్ అడుగుదాం, అదర్ పర్సన్ చూడండి. డూ యూ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూస్తారా? మీ ఫ్రెండ్ని అడగాలనుకున్నాను అనుకోండి మీరు. అఫ్ కోర్స్ దేర్ ఇస్ అ ఛానల్ మ్యాన్ రికార్డింగ్ చిత్తలూరి డైరీస్ వేర్ అవర్ చిత్తలూరి సార్ టీచర్స్ మెనీ థింగ్స్ దేర్ ఇన్ దట్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ టైటిల్ యాజ్ చిత్తలూరి డైరీస్ అని మీరు ఒక ఫ్రెండ్తో చెప్తున్నారు అనుకోండి. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తారు, ఏం పోస్ట్ చేస్తారు మీరు ఫ్రెండ్కి? డూ యూ వాచ్ చిత్తలూరి డైరీస్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ రన్ బై చిత్తలూరి సార్ హూ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ అని అడుగుతారు. డూ యూ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే అని అడుగుతారు మీ ఫ్రెండ్ని. అంటే మీరు ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూస్తారని చూస్తాడు అనుకోండి. ఏం చెప్తాడు? ఎస్ ఐ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే. అవును, నేను ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూస్తాను అని చెప్తాడు. లేదనుకోండి, నో ఐ డోంట్ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే అని చెప్తాడు. లేదు ఐ డోంట్ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే అని చెప్పాడు అనుకోండి మీకు. ఓ డోంట్ యూ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే? డోంట్ యూ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే? చిత్తలూరి డైరీస్ మీరు రోజు చూడరా అని ఎగైన్ మళ్ళీ మీరు నెగిటివ్ ఉంటారండి క్వశ్చన్ వేస్తారు. నో ఐ వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour. లేదు నేను ప్రతిరోజు చిత్తలూరి డైరీస్ చూస్తాను కనీసం 1 గంట అన్నా అని మళ్ళీ అవతల వ్యక్తి మీకు సమాధానం చెప్తారు. ఓ నైస్, ఐ టు వాచ్ చిత్తలూరి డైరీస్ ఎవ్రీ డే. నేను కూడా చిత్తలూరి డైరీస్ ప్రతిరోజు చూస్తాను అని మళ్ళీ మీరు చెప్తారు.
అంటే ఇదంతా కూడా డైలీ రొటీనే కదా, డైలీ యాక్టివిటీ కదా. అంటే ఎందుకంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ మైసెల్ఫ్ హియర్, గివింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సో which are very much will connect you with the real life scenario of you. That is my intention in taking the examples like this. Please remember friends, నేను ఇట్లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా లింక్అప్ అవుతారు, డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి. నిజంగా లాంగ్వేజ్ కమ్స్ త్రూ ఓన్లీ రియల్ లైఫ్ సినారియోస్, అంటే రియల్ లైఫ్ కాంటెక్స్ట్. అంటే కాంటెక్స్ట్లో మనం నేర్చుకున్నప్పుడు వీ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎనీ స్ట్రక్చర్ ఆర్ ఎనీ గ్రామటికల్ రూల్, ఎనీ టెన్స్ రూల్, వాట్ ఎవర్ ఇట్ మే బి దట్, if it is learnt in the context, you will never forget. So by giving these sort of examples, I am providing a beautiful context to you all. Please remember that. ఇక్కడ నా స్వార్థం ఏంటంటే ఒక కాంటెక్స్ట్ నేను మీకు క్రియేట్ చేసి పెడుతున్నాను. ఈ కాంటెక్స్ట్లో కనుక మిమ్మల్ని తీసుకురాగలిగితే, మీరు కనుక ఈ కాంటెక్స్ట్లోకి రాగలిగితే, యూ విల్ లర్న్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ లైక్ ఎనీథింగ్. ప్లీజ్ గెట్ ఇట్. ఐ హోప్ దట్ యు ఆర్ గోడ్ ఇట్ లైక్ ఎనీథింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాబట్టి కాంటెక్స్ట్లో ఉండండి, కాంటెక్స్ట్లో థింక్ చేయండి, కాంటెక్స్ట్లో ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి లైక్ దిస్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ టుడే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్లీజ్ గో అండ్ ప్రాక్టీస్, ప్లీజ్ ప్రాక్టీస్. నా వీడియో ఛానల్ని అంటే అలాంగ్ విత్ దిస్ జస్ట్ ఓపెన్ మై వీడియో చిత్తలూరి డైరీస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ క్లాస్ మీరు మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇన్ వాట్ వే దట్ ఐ డెలివర్డ్ ద సెంటెన్సెస్ ఇన్ ద సేమ్ మేనర్ యూ ట్రై టు ఫాలో మీ. మనం ఫాలో అవ్వాలి. ఎట్లా ఫాలో అవ్వాలి కూడా అట్లా ఫాలో అవ్వండి. తర్వాత యూ విల్ గెట్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ సేయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ ట్రై టు ఫాలో మీ ఫస్ట్. సో లేటర్ యూ విల్ గెట్ యువర్ ఓన్ ఐడియా ఆఫ్ హౌ టు డెలివర్ పర్టికులర్ స్ట్రక్చర్స్ అండ్ సెంటెన్సెస్. యూ డెఫినెట్లీ విల్ లర్న్ లైక్ ఎనీథింగ్ అండి. Out of my own experience, I have been telling all these things. Please remember, there was scientifically developed scientific reasons, basing on the scientific reasons, how an individual can learn the things అనేది just I've been telling you like anything. You ఉత్తగానే ఏదో భాష అల్లాటప్పుగా చెప్పడం కాదు. Really in what style that I could learn all the things here, the same things I'm delivering to you all. I have been delivering all the same things to you. Please remember this thing in your mind. So please take seriously my classes and watch my Chittaloori Diaries channel, and you acquired. I ensure you that definitely you will learn the skills like anything to speak English. Right, friends? Thank you for watching up to this time. I shall be grateful to you all. ఇంతసేపు నా ఛానల్ చూసినందుకు మీకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లవ్ యూ ఆల్. మరి చూస్తూనే ఉండండి మీ యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి డైరీస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.